దోమల నియంత్రణ జై జై కలుపుదాం జై కలుపుదాం దోమతెరలు వాడండి నా కుటుంబాన్ని నా సమాజాన్ని డెంగ్యూ వంటి వ్యాధుల నుంచి రక్షించేందుకు ప్రామాణికంగా చర్యలు తీసుకుంటాను. డెంగ్యూ నియంత్రణలో వంతు పాత్ర పోషిస్తానని నా వంతు ప్రతిజ్ఞ చేస్తున్నాను. చిన్న జాగ్రత్త పెద్ద రక్షణ. జాతీయ డెంగ్యూ దినం ఈరోజు మే 16. దీని అవగాహన ప్రజల్లో కల్పించడానికి ఈరోజు మనము ప్రతి పిహెచ్సిలోనూ ప్రతి పట్టణ ఆరోగ్య కేంద్రంలోనూ కూడా అలాగే మన ఆఫీస్ నుంచి ర్యాలీ నిర్వహిస్తున్నాము. ప్రజల్లో మెయిన్గా ముఖ్యంగా అవగాహన కోసము ఈ డెంగ్యూ జ్వరము మనకి ఇన్ఫెక్టెడ్ ఏడిస్ ఈజిప్టై దోమ ద్వారా దోమకాటు కుట్టిన మనుషులకి ఇది డెంగ్యూ జ్వరం వస్తుంది. ఇది మెయిన్గా పరిసరాలు పరిశుభ్రత లేకుండా నీళ్లు నిలువ ఉన్న దానిలలో ఈ దోమలు గుడ్లు పెట్టి లార్వా అయ్యి పీప అయ్యి ఇది అడల్ట్ దోమగా వృద్ధి చెంది మనకి ఈ దోమకాటు వలన డెంగ్యూ వ్యాధి వస్తున్నది. ఇది ప్రతి ఆరోగ్య కేంద్రంలోనూ పట్టణ ఆరోగ్య కేంద్రంలో కూడా మనకు NS1 కిట్ మెథడ్ ద్వారా ఇది నిర్ధారణ చేసి అది ప్రిజెంప్టివ్ టెస్ట్ అనమాట. అది ఒకవేళ అందులో నిర్ధారణ అయితే తర్వాత మనము సెంటినల్ సర్వేలెన్స్ హాస్పిటల్స్ అయినా మన GGH నెల్లూరు, ఆత్మకూరు, కావలి, కందుకూరులలో ఇది నిర్ధారణ మ్యాక్-ఎలిసా ద్వారా ఇది నిర్ధారణ చేస్తున్నాము. తర్వాత దీనికి మరి ప్రతి పిహెచ్సిలో కూడా అందరి దగ్గర కూడా మందులు అవైలబుల్గా ఉన్నాయి. ఇది ప్రజలందరికీ మెయిన్గా అవగాహన కోసము ఇది పరిసరాలు పరిశుభ్రతగా ఉంచుకోవడం కోసం మనం ఈ అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నాము. డెంగ్యూ పైన ప్రజల్లో మనకి విస్తృతమైన అవగాహన కల్పించడానికి డెంగ్యూని ఏ విధంగా మనం నివారణ చేయాలి, పెరుగుతున్నటువంటి కేసులను ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకునే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా మనము మే 16న జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. రాబోయేటువంటి మనకి వర్షాకాలంలో ప్రజలందరూ కూడా ఇలాంటి వేస్ట్ కంటైనర్స్ అన్నీ కూడా మన పరిసరాల్లో లేకుండా చూసుకున్నట్లయితే కన్నా మనకి మలేరియా, డెంగ్యూ జ్వరాలు వచ్చడానికి అవకాశం అనేది ఉండదు. అంటే మనం పరిశీలించడము, శుభ్రం చేయడము, అలాగే మనం మూతలు పట్టడం, ఈ యొక్క 3 పద్ధతులను మనం పాటించినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క వెక్టార్ బోర్న్ డిసీజెస్ని కంట్రోల్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి టెస్టులన్నీ కూడా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో మనకు అవైలబుల్ ఉన్నాయి. దాంతోపాటు కూడా మనం దోమలు కుట్టకుండా ఫస్ట్ మనకి పుట్టకుండా ఉండాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పర్సనల్ హైజీన్ కానీ నెక్స్ట్ పరిసరాల పరిశుభ్రత కానీ ఉండాలి. అలాగే మనకి నెక్స్ట్ ప్రతి ఇంటిని కూడా మనకు ఈ యొక్క కంటైనర్స్ను హౌస్ టు హౌస్ ఫీల్డ్ సర్వే కూడా మనం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్రతి ఫ్రైడే డ్రై డేగా మనం పాటించాలి. అదేవిధంగా మనకు వారానికి ఒకసారి కూడా మన అందరం కూడా మన పరిసరాలను గమనించుకొని ఈ యొక్క బ్రీడింగ్ సోర్సెస్ని కూడా రిమూవ్ చేసినట్లయితే ఖచ్చితంగా మనకి యొక్క మలేరియా, డెంగ్యూ జ్వరాలు గురి కాకుండా ఉండడం అని జరిగింది. కాబట్టి రాబోయేటువంటి సీజన్లో మనందరం కూడా ఈ జాగ్రత్తలు తీసుకొని పాటించినట్లయితే మన జిల్లా అంతా కూడా మనము డెంగ్యూ రహిత జిల్లాగా తీర్చడానికి అవకాశం అనేది ఉంటుంది.